ఇట్లా వేడి వేడి అన్నము, పప్పు టమాటా కర్రీ, కొంచెం టమాటా రసం కానీ పచ్చి పులుసు కానీ పోసుకొని తింటే ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. చపాతీకి కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది పప్పు. ఎవరైనా ఒక ముద్ద ఎక్కువ అన్నం తింటారు ఇలా చేస్తే. హాయ్ అండి, ఈరోజు నేను కందిపప్పు టమాటా కూర వండుతున్నాను. కందిపప్పు ఒక గ్లాస్ అన్నర తీసుకొని శుభ్రంగా నీళ్ళు పోసి ఒక 2-3 సార్లు కడుక్కొని ఒక అర్ధగంట నానబెట్టాలి. శుభ్రంగా కడుక్కున్నాక ఒక గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ పోయాలి. రెండు 3 గ్లాసున్నరకు 3 గ్లాసుల వాటర్ పోసిన ఒక అర్ధగంట నాననివ్వాలి. గంట నానిన తర్వాత ఒక 4-5 టమాటాలు ఇలా కట్ చేసి వేయాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేయడం వల్ల పప్పు కర్రీ టేస్ట్ బాగా వస్తుంది. ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ కొంచెం ఎక్కువ, ½ టీ స్పూన్ పసుపు, 1½ స్పూన్ కారం వేసి విజిల్ పెట్టి ఒక 4 విజిల్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. పప్పు ఉడికేలోగా చిన్న ఉసిరికాయ సైజు అంత చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. ఉడికాక పప్పు గుత్తితోటన్నా గంటెతోటన్నా ఇలా గట్టిగా అని పప్పు మెదిగిపోతుంది. ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్టు, ముందుగా ఉసిరికాయ ఎంత చింతపండు నానేసినాం కదా అది గుజ్జు తీసి పోసి బాగా కలపాలి. పప్పు నలుపుకున్నాక పప్పు తాలింపు పెట్టుకోవాలి. ఒక 2-3 స్పూన్ల ఆయిల్ పోసి జీలకర్ర, ఆవాలు వేసి కలపాలి. ఆవాలు చిటపట్లాడుతున్నప్పుడు 2 ఎండుమిరపకాయలు, కచ్చాపచ్చా దంచిన ఎల్లిపాయలు, ఒక 10-12 2 రెమ్మల కరివేపాకు, ఉల్లిపాయలు ఇలా రెడ్గా అయ్యాక ½ టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి ఇప్పుడు పప్పులో వేయాలి. చివరిగా కొత్తిమీర ఆకేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. చివరిగా కొత్తిమీర ఆకేసి చింతపండు పచ్చివాసన పోయేదాకా ఉడకనివ్వాలి.